నమస్తే. ఇవాళ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో పరిస్థితి ఎలా ఉంటుంది, మన సిటీ సర్కంఫరెన్స్లో బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనే టాపిక్లో విశ్లేషించమని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో విరించి చైర్మన్ మాధవీలత గారు బాగా సోషల్ మీడియాలో భయంకరమైన యాక్టివ్గా తయారయ్యారు. ఎక్కడ చూసినా ఆమె స్పీచ్లు అవన్నీ కనపడతా ఉన్నాయి. సో ఈ ఓల్డ్ సిటీలో ఎలా ఉండేదంటే, ఈ ఎంఐఎం పార్టీ వీళ్ళు చాలా డామినేషన్ ఫ్యాక్టర్లో హిందువులు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎంఐఎం పార్టీకి వేయాల్సిన పరిస్థితిలో ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చే కొద్దీ మన హిందువులు ఎవరైనా స్ట్రాంగ్ లీడర్ కనుక కౌంటర్ ఇస్తే వాళ్ళందరూ మళ్ళీ బీజేపీకి వేసే అవకాశాలు వస్తాయి. సో ఇట్లా కొంచెం సంపన్నమైన కుటుంబాలలో నేషనలిజం అంటే దేశభావం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి పార్టీని బలోపేతం చేసి గ్రౌండ్ క్యాడర్స్కి కావాల్సిన ఫండ్స్ ఇచ్చి ప్రచారానికి కానీ దీనికి కానీ వస్తే మన సౌత్ ఇండియాలో కూడా బాగా బీజేపీ పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు సెంటర్లో ఈ సెక్యులర్ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ సంపన్న కుటుంబాలు ఎవరు కూడా బీజేపీలో రావడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ భయం ఈ 10 సంవత్సరాల అయిన తర్వాత కూడా బీజేపీ మళ్ళీ వస్తుంది అనేటప్పటికి ఆ భయం పోయింది. అందుకని ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఆ సెంటర్ తోటి ఏదన్నా గొడవ పెట్టుకుంటే ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బంది చేస్తారనే భయానికి ఈ సెక్యులర్ పార్టీస్ తోటే కలిసి ఉన్నారు. ఎందుకంటే ఈ బీజేపీ వచ్చినా 4 నెలలు ఉంటుంది, తర్వాత పోతుంది, వీళ్ళందరూ విదేశీ శక్తులతోటి వీళ్ళని పడేస్తారు బీజేపీని అని ఒక అపోహతోటి, ఆ భయంతో, అంతే అంతకుముందు జరిగిన విషయాలు బట్టి వాళ్ళు ముందుకు వచ్చి బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. నార్త్ ఇండియాలో ఆ చైతన్యం ఉంది కాబట్టి సంపన్న కుటుంబాలు వచ్చినాయి. సో రాజకీయాల్లో సంపన్న కుటుంబాలు రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేదవాడు ఎట్లయినా రాజకీయాల్లో ఎలక్షన్స్ అవ్వాలంటే చాలా కష్టం. ఇప్పుడు మోడీ గారికి మరి ఏం సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు, ఎట్లా పాలిటిక్స్లో వచ్చాడు? ఆయన ఎప్పుడు పాలిటిక్స్లో ఎలక్షన్స్ రన్ అవ్వాల, ఆయన ఓన్లీ కార్యకర్తగా ఉన్నాడు. డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్గా పొజిషన్లోకి తీసుకెళ్ళి పెట్టారు, అది వేరే విషయం. మిగతా వాళ్ళకి మాత్రం ఎలక్షన్స్ రన్ అవ్వాలంటే సంపన్న కుటుంబాల నుంచి రావాలి. ఈ దేశ భావజాలాన్ని పెంచి వాళ్ళ దేశభక్తి కూడా చాటించుకోవాలని చెప్పని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.